దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించుకోబోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, శాంతినిచ్చే, ధైర్యమిచ్చే, వెలుగునిచ్చే, జీవిత మార్గాన్ని చూపించే దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని ధ్యానిద్దాం ప్రియులారా. దేవుని వాక్యమే సత్యము, జీవము, మార్గమైనది ప్రియులారా. అవును, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము అసూయ ప్రమాదమైనది. అవును ప్రియులారా, అసూయ ప్రమాదమైనది. ఈ అంశాన్ని ధ్యానించబోయే మొదట దేవుని ఆత్మ సహాయము, శక్తి, జ్ఞానము వినబోయే వాక్యాలు అర్థమవడానికి దేవుని ఆత్మ సహాయం వేడుకుందాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వెలుగైన దేవ, ప్రేమస్వరూపుడా, సత్యస్వరూపుడా, స్వర్గానికి మార్గమైన వాడా యేసుక్రీస్తు ప్రభువా, దేవా, అసూయ ప్రమాదమైనది అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ జీవమిచ్చే, రక్షణనిచ్చే, విడుదలనిచ్చే, జ్ఞానమిచ్చే, జీవిత అర్థము ఇచ్చే, దైవ ప్రేమతో నింపే నీ వాక్యం ద్వారా మన అందరి హృదయంతో, ఆత్మతో, బుద్ధి, శక్తితో మాట్లాడండి తండ్రి. అసూయ విడిచిపెట్టి పరమ నుండి దిగి వచ్చే ప్రేమగల జ్ఞానాన్ని, సమాధానకరం గల జ్ఞానాన్ని, పవిత్రమైన జ్ఞానాన్ని, దయదాక్షిణ్యం గల జ్ఞానాన్ని, నీతి గల జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, నిత్య జీవము గల జ్ఞానాన్ని పొందేటట్లు సాయం చేయండి. ఇలాగ చేసి దుష్టిని, కాడిని మీ పిల్లలందరి మీద నుండి శాశ్వతంగా విరగొట్టాలని అభిషేకం ఇచ్చి యేసుక్రీస్తు సర్వాధికారం నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ఆమె ప్రియులారా, అసూయ ప్రమాదమైనది. మనము నేరంగా ఒక అంశం ద్వారా ధ్యానిస్తే ప్రియులారా, అసూయ బహు భయంకరమైనది. అవును ప్రియులారా, అసూయను బట్టి విస్తారమైన కష్ట నష్టములు కలుగుచున్నవని సామాన్యంగా మానవ కుల అందరికీ తెలుసు ప్రియులారా. విశేషంగా దైవ జ్ఞానం గలవారికి అసూయను బట్టి విస్తారమైన కష్ట నష్టాలు కలుగుచున్నవి. అసూయను గురించి ఒక హాస్యాస్పదమైన సన్నివేశము ఉంది ప్రియులారా. మానవ జీవితంలో జరిగిన సంఘటన, అసూయను గురించి ఒక సంగతి. దీన్ని చూస్తే ప్రియులారా, చాకలివాడు ఉంటాడు ప్రియులారా. చాకలివాడు ఒక ఊరిలో, చాకలివాడు విస్తారమైన ధనము సంపాదిస్తూ ఉంటాడు. ఆ విస్తారమైన ధనమును సంపాదించుటను చూచిన కుమ్మరి ఒక్కడు, అదే ఊరిలో కుమ్మరి ఒక్కడు చూచి రాజు వద్దకు వచ్చి, రాజుగారు, మన దేశంలో ప్రఖ్యాతిగాంచిన చాకలి పనివాడు ఉండగా మన దేశంలో ఏనుగులు, అంటే ఎలిఫెంట్, ఏనుగులు ఎందుకు నల్లగా ఉండాలి, బ్లాక్ ఎందుకు ఉండాలి? వాటిని, ఏనుగులన్నిటినీ, ఎలిఫెంట్ అన్నిటినీ తెల్లగా ఉతికించవచ్చు కదా అని కోరాను. వెంటనే రాజుగారు ఆ ప్రకారమే ఆజ్ఞాపించను. కుమ్మరివానికి పట్టజాలనంత సంతోషమాయను. చాకలివాడు ఏనుగును తెల్లగా ఉతకలేదు కాబట్టి రాజు చేత చంపబడుట ఖాయమని ఆ కుమ్మరివాడు తలంచెను, అసూయ బట్టి. అంప్రిల్లర్, అయితే యుక్తిపరుడైన, జ్ఞానం గలవాడైన చాకలి రాజు వద్దకు వచ్చి, రాజుగారు, నల్ల ఏనుగు తెల్లబడినట్లు ఉతుకుట చాలా సులభము. ఏం ప్రియులరా, ఆ చాకలివాడు వచ్చి కుమ్మరివాడు రాజుకి చెప్పినట్లే, రాజు ఆజ్ఞాపించినట్లే నల్ల ఏనుగు తెల్లబడినట్లు ఉతకబడుట చాలా సులభము. అంటే ఎలిఫెంట్ని బ్లాక్ నుంచి వైట్ చేయుట చాలా సులభము. అయితే ఏనుగును పెట్టుటకు ఒక పెద్ద గట్టిదైన మట్టి పాత్రను చేయవలసిదిగా ఉంది. ఏం ప్రియులరా, సులభము బ్లాక్ ఎలిఫెంట్ని వైట్గా చేసేది. అయితే ఏనుగును పెట్టుటకు ఒక గదిలాగా స్థలం కావాలి. ఒక పెద్ద గట్టిదైన మట్టి పాత్ర, అంటే కుండ. ఏనుగు దాని లోపల పోవాలి, ప్రవేశించాలి కాళ్ళు పెట్టి. ఒక పెద్ద గట్టిదైన మట్టి పాత్రను చేయవలసిదిగా కుమ్మరి వానికి ఆజ్ఞాపించండి అని కోరుతాడు ప్రియుల చాకలివాడు.
అవును, ఆ ఆజ్ఞ రాజు అలాగే ఆజ్ఞ చేస్తాడు ప్రియులారా. రాజు ఆజ్ఞ ప్రకారము ఆ కుమ్మరివాడు దివారాత్రులు ప్రయాసపడి పెద్ద కుండను చేయుటకు కుమ్మరి ప్రయత్నించెను. కానీ ఏనుగు కాలు తగిలిన వెంటనే ఆ కుండ పగిలిపోయాను. అవును ప్రియులారా, ఆ చాకలివాడు జ్ఞానం ముందర ఆ కుమ్మరివాని అసూయ, తన అసూయను బట్టి తాను త్రవ్విన గుంటలో తానే పడాను. అవును ప్రియులారా, రాజు చేత చంపబడాను. బైబిల్ ఇలాగ చెప్పుచున్నది ఏమంటే, బుద్ధి లేని వారు అసూయ వలన చెచ్చెదరు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 వర్స్ 2nd వర్డ్, ఎవరి మీద నేను అసూయ పడవద్దు. అవును ప్రియులారా, ఇది దేవుడు హెచ్చరిస్తున్నది వాక్యం ద్వారా. మరియు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం ప్రియులారా. జేమ్స్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 17th వర్డ్. ఇక్కడ చదివితే యేసుక్రీస్తు శిష్యుడు చెప్తున్నాడు ప్రియులారా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. ప్రియులారా, నిజమైన జ్ఞానము, అసూయ లేని జ్ఞానం ఎట్లుంటుంది ప్రియులారా? యాకోబు రాస్తున్నాడు 3వ పత్రిక 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానం అంటే పరలోకం నుండి, స్వర్గం నుండి, దేవుని సృష్టికర్త నుండి, రక్షకుని నుండి, మన అందరి జీవానికి ఆధారభూతుడైన దేవుని వద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట ప్రియులారా. పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అపవిత్ర లేనిది. తరువాత రెండవదిగా సమాధానకరమైనది. చింత లేదు దాంట్లో, సమాధానకరం ఉంది, యుద్ధం లేదు ఆ జ్ఞానంలో. ఇతరులకు అసూయ పడదు, సమాధానకరమైనది రెండవది. మొదటిది పవిత్రమైనది దేవుని జ్ఞానము, రెండవది సమాధానకరమైనది, మూడవదిగా మృదువైనది. అవును ప్రియులారా, అసూయ లేనిది దేవుని జ్ఞానము, పవిత్రమైనది, సమాధానకరమైనది, మూడవది మృదువైనది ప్రియులారా, రాయి వంటిది కాదు. అవును ప్రియులారా, సులభముగా లోబడినది, సులభంగా లోబడుతుంది ప్రియుల దేవుని మాటకి. అవును, మనుషుల మాటకి కాదు, దేవుని మాటకు, మంచితనానికి. అవును ప్రియులారా, పైనుండి వచ్చే జ్ఞానము సులభముగా లోబడుతుంది దేవునికి. పవిత్ర మార్గంలో నడువుటకు సులభంగా లోబడుతుంది దేవుని జ్ఞానము. సమాధానకరమైన మార్గంలో నడువుటకు దేవుని జ్ఞానము సులభముగా లోబడుతుంది దేవుని పిల్లల జ్ఞానము. మృదువైనదిగా జీవించినట్లు రాయి వలె జీవించకుండా సులభముగా దేవుని మాటకు లోబడినది, పక్షపాతము లేనిది. అవును ప్రియులారా, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, ఒకటవదిగా, రెండవదిగా సమాధానకరమైనది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా సులభముగా లోబడినది, ఐదవదిగా పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది అయి ఉన్నది ప్రియులారా. అవును, అలాంటి అసూయ లేని, పక్షపాతం లేని, వేషధారణ అయిన లేని పైనుండి వచ్చే జ్ఞానంని మన అందరూ కోరుదాం ప్రియులారా. ఇంకా అనేక సమస్యలు విశ్వాసుల జీవితంలో, సేవకుల జీవితంలో బైబిల్ గ్రంథం నుండి చూడవచ్చు ప్రియులారా. ఆహారమును గూర్చి అసూయ. ప్రియులారా, మనము ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం చదువుతాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 29th వర్డ్. ఇక్కడ చదివితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములనిచ్చి అంటే బీజమునిచ్చే ప్రతి చెట్టును మరియు విత్తనములను ఇచ్చి వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు? విత్తనములను ఇచ్చే ఆకుల గల చెట్టును మరియు విత్తనములను ఇచ్చే, బీజము ఇచ్చే, పండ్లు గల చెట్లను మీకు ఆహారముగా ఇచ్చి ఉన్నాను. ప్రియులారా, నిజమైనదిగా దేవుడిచ్చిన ఆహారము మాంసము కాదు ప్రియులారా. అక్కడ విత్తనములు ఇచ్చే ఆకుల గల చెట్లు అంటే కాయగూరలు, మరియు విత్తనములు ఇచ్చే అంటే బీజం ఇచ్చే ఆహారం గల పండ్ల చెట్లు, పండ్లు, ఆకులు మరియు కాయగూరలు, ఇవే నిజమైన ఆహారము. ఎప్పుడు వారు ఇంకా
సాతాను చేత మోస పోలేనప్పుడు, పాపము ఈ ప్రపంచంలో ప్రవేశించకుండా ఉన్నప్పుడు నిజమైన ఆహారము ఆకుకూర ప్రియులారా, కాయగూరలు మరియు పండ్లు. ఎప్పుడు వారు సాతాను మాట వినిరో, సర్పము మాట వినిరో, దేవుడు తినకూడదని చెట్టు పండు తినిరో, అప్పటి నుంచి వారి ఆహారము మార్చబడింది ప్రియులారా. ఆకులు గల చెట్లు, కాయగూరలు మార్చబడి మరియు పండ్లు గల చెట్లు ఆహారము మార్చబడి మాంసాహారముగా మార్చబడ్డారు. ప్రియులారా, మాంసాహారము ప్రవేశించింది పాపము చేసిన తర్వాత. ప్రియులారా, ఇలాగే మనము లెవిటికస్ 11th చాప్టర్ 1 నుంచి 8 వచనం చదువుతాం ప్రియులారా. యాజక కాండము 11వ అధ్యాయము 1 నుంచి 11వ అధ్యాయం పూర్తిగా చదవచ్చు ప్రియులారా. అక్కడ పరిశుద్ధపరచబడిన అశుద్ధమైన పశు ప్రాణులు, పక్షులు, క్రిమి కీటాలు, దీంట్లో ఏది తినాలో ఏది తినకూడదని దేవుడు విభాగించాడు. ఏది తింటే మీకు అది ఆరోగ్యకరము, ఏది తింటే మీకు హానికరము అని చెప్పినాడు ప్రియులారా. అక్కడ 11వ అధ్యాయం 1 నుంచి చదివితే, మరియు యెహోవా మోషే ఆరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. ఏ జీవులు? జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయలేని వాటిలోను 2 డెక్కలు, నెమరు వేస్తే మరి 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ప్రియులారా, అంటే ఏదైనా భూమి మీద తిరుగాడే పశువు ఉంటుంది కదా ప్రియులారా, ఒంటె కావచ్చు, అది గొర్రె కావచ్చు, అవును, నెమరు వేస్తుందో మరియు కాళ్ళు డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. అంటే నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు, అంటే కాళ్ళు కింద 2గా విభాగించబడి లేవు ప్రియులారా. అవును, ఇలాగే ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. అవును ప్రియులారా, అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ఇలాగే ఈ 11వ అధ్యాయము 1 వచనం 8 వచనం వరకు ఒంటె గురించి, పందిని గురించి, పొట్టి కుందేలను గురించి ప్రియులారా. ఇలాగే వాటిని అవి నోరుతో మెలకు వేస్తావు కానీ డెక్కలు చీల్చబడలేదు కింద. ప్రియులారా, ఏది నోటితో మెలకు వేస్తుందో 2 డెక్కలు గలది ఉందో కాళ్ళలో ప్రియులారా, అది తినాలి. నెమరు వేస్తూ 2 డెక్కలు గల కాళ్ళు లేదో అది తినకూడదు. ఒకవేళ కాళ్ళలో ఏది డెక్కలు గలదై ఉండునో మరి నెమరు వేయదో దాన్ని తినకూడదు. నెమరు వేస్తూ 2 డెక్కలు గల వాటిలో వీటిని తినొచ్చు ప్రియులారా. అవును, ఇలాగే 8 వచనం వరకు మనం చూస్తాం. ఒంటె తినకూడదని, పంది తినకూడదని, పొట్టి కుందేలు తినకూడదని, మరియు వాటి మాంసమును మీరు ఆ కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. మరి జలచరాలన్నిటిలో 9 వచనం నుండి
జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములో నేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోనేమి, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండునో ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. ప్రియులారా, ఇక్కడ రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలని చెప్తున్నాడు. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవు అది మీకు హేయము. అవును, మరియు పొలుసులు వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చు. కానీ వేటికి రెక్కలు దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. చూడండి పిల్లలు, నీళ్లలో ఉండిన జలజంతువులలో రెక్కలు మరియు పొలుసులు ఉంటే వాటిని వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అని మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పిల్లలారా, అంటే ఇక్కడ చదివితే తెలుస్తుంది పిల్లలు, దేవుడు ఏది తింటే మీకు అశుద్ధం కారో, ఏది తింటే అశుద్ధులవుతారో ప్రత్యేకంగా విభాగించినాడు పిల్లలారా. ఇలాగే మనం 29 వచనం నుండి కూడా చదువుతాము. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న ముంగిస, చిన్న పంది కుక్క, ప్రతి విధమైన బల్లి, ఊసరవల్లి, నేల ముసలి, తొండ మరియు సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమున వరకు అపవిత్రమవుతాడు. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడును అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మయే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తర్వాత అది పవిత్రమగును. నీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలో ఉన్నదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులు గొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడును అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయము అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద ఉండును అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను మరియు కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో కానీ మరియు గుంటలో కానీ కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు. కానీ కళేబరమునకు తగిలినది మాత్రమే అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు
కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. ఇలాగే 11వ అధ్యాయము యాజక కాండము, లేవి కాండము, లెవిటికస్ 11వ అధ్యాయం 39వ వచనం కూడా చదువుతాము. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఏదైనా దేవుడు తినొచ్చన్నాడో అది చనిపోతే దాని కళేబరములను, దాని శవమును ముట్టితే చనిపోయింది, సాయంత్రం మనకు అపవిత్రం అవుతాడని ప్రియులారా. మరి తినకూడదనిన ప్రాణి, జల జంతువు కానీ, క్రిమికీటం కానీ తినకూడదని చెప్పిన దానిని ముట్టితే ఇంకెంతో అపవిత్ర అవుతాడు. దాని కళేబరములలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. తినొచ్చు అనిన ఆ జీవి చనిపోతే దాన్ని ముట్టుకున్నవాడు సాయంత్రం వరకు అపవిత్ర అవుతాడని పిల్లరా. బట్టలు ఉతుక్కోవాలంట. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులు, పాము ప్రియులరా, స్నేక్ విశేషంగా నేల మీద ప్రాకుతుంది. దానికి కాళ్ళు లేవు, పొట్టతోనే నడుస్తుంది. అలాగే కడుపుతోనే, కాళ్ళు లేక చేయలేక కడుపుతోనే ప్రాకు జీవులన్నీ హేయములంట ప్రియులరా, వాటిని తినకూడదంట. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్లతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు. వాటి వలన అపవిత్ర నగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరుచుకొనవలెను. పరిశుద్ధ. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరుచుకొనకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేనే. పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును భేదము. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినకూడని జంతువులకును భేదము చేయునట్లు జంతువులన్నీ గూర్చి, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పమనేను. పిల్లలు, దేవుడు మోషేకు, ఆరోను ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుకు, దేవునికి ప్రియులైన వారికి, పిల్ల మేము కూడా దేవుని ప్రజలే. ఇశ్రాయేలు ఈరోజు నిజమైన ఇశ్రాయేలు ఆ రోజు వారే చేసినట్లయితే ఈరోజు వారు కూడా చేయాలి ప్రియులారా. ఎందుకనగా అన్యజనులు అయితే అశుద్ధ ప్రాణులు, శుద్ధ ప్రాణులు అని భేదం లేక తింటారు. కానీ దేవుడు తన ప్రజలకు ఈ భేదము ఉంది. నా జనులు అన్యజనులు ఒక్కరే కాదు, నా జనులు అశుద్ధ, భూమి మీద ప్రాకు ప్రాణులు, క్రిమికీటలు తినకూడదు, అవి అశుద్ధము. మరియు పంది కానీ, మరి పొట్టి కుందేలు కానీ, ఒంటె కానీ తినకూడదు. ఇలాగే చాలా ప్రాణుల గురించి చెప్తున్నాడు ప్రభు. అన్ని జనులాగా కొందరు చెప్తున్నారు చైనా దేశంలో అన్నీ తింటారు, తప్పు లేదని. చైనా దేశంలో యేసుక్రీస్తునే నమ్మరు. అన్ని తినేది పరీక్ష కాదు. ఇక్కడ దేవుడు చెప్పినట్లు చేయాలి. ఈ లేవి కాండము 11వ అధ్యాయం చెప్పినట్లే అశుద్ధ ప్రాణులు, పరిశుద్ధ ప్రాణులు అక్కడ దేవుడు విభాగించాడు. నా ప్రజలు ఇవి తినకూడదు
తింటే ఏమవుతుందని చెప్పినాడు. అవును, మరి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మారదదు, ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా మారుతుంది. నిజంగా మాంసము ప్రాణులను తినేదే లేదు ప్రియులారా. పాపము ఎప్పుడు ప్రవేశించిందో ఏదైనా వనంలో, హవ్వ ద్వారా సర్పము మనిషిని పాపంలో పడివేశాడు, ఆ స్త్రీ పురుషులను. అంతవరకు ఆహారం వారిది, ఆకులు గల చెట్టుది, కాయగూర పండ్లనిచ్చు బీజంలిచ్చి చెట్టు. మా పిల్లల పండ్లు కాయగూరలే ఆకులే వారి ఆహారము. కానీ ఎప్పుడు పాపం చేసిరో, దేవుని మాట ఉల్లంఘించిరో, అప్పుడు మాంసం ప్రారంభమైంది పిల్లల. ఇప్పుడు కూడా మాంసము అవిధేయులే ఎక్కువ తింటారు అనవచ్చు. ఇలాగే మనము మరి పేతురుకు ప్రభు చెప్పినాడు కదా అనొచ్చు. 11వ అధ్యాయము అపోస్తల కార్యములో 11వ అధ్యాయంలో 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో చూస్తాం పిల్లల. పేతురుకు దర్శనం కలుగుతుంది. ఏమని? యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 10th to 16th వర్డ్. ఇక్కడ చదివితే, అతడు అంటే పేతురు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. అంటే దేవుని సువార్త చెప్పడానికి పోయి ఉంటాడు పిల్లలు. అక్కడ మధ్యాహ్నము ఆకలి అవుతుంది. అక్కడ కింద ఇంటిలో ఆహారం సిద్ధం చేస్తుంటారు. కొంచెము లేట్ అవుతుంది కనుక అతను మేడ మీద పోయి ప్రార్థన చేసుకుందామని పోతాడు. అవును, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక్క విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. పేతురు ప్రార్థనలో ఉంటాడు, మీదకి పోయి ప్రేల ఇంటి మీద. అందులో భూమి ఎందు ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులను, అంటే 4 కాళ్ళు గల జంతువులు, ప్రాణులు, చతుష్పాద జంతువులను మరియు వివిధ ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దమును వినబడెను పేతురికి. అయితే పేతురు, యేసుక్రీస్తు పెద్ద శిష్యుడు చెప్తున్న ప్రియులారా, పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు అతనికి చెప్తాడు ఏమని? దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దు. మరలా 2సారి 3సారి ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ప్రియులారా, ఇక్కడ అతనికి ఆకలి ఏంటది. అప్పుడు ఇంకా ఆహారం సిద్ధం చేస్తుంటారు విశ్వాసులు. కొంత సమయము ఇంటి మీద పోయి ప్రార్థన చేద్దామని పోతాడు శిష్యుడు పేతురు. అప్పుడు ప్రభు దర్శనమిచ్చి, పేతురు, నీకు ఆకలైంది కదా, నాకు కూడా ఆకలైంది. ఇలాంటి ఈ అనేక చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, జంతువులను, నీళ్ళ అందు నివసించే జంతువులను, శుద్ధము అశుద్ధము అనే తేడా లేక తినే ఆ జనాంగం వద్దకు నిన్ను పంపిస్తాను. వారికి నా గురించి చెప్పాలి. వాళ్ళ ఆత్మలు నా కొరకు సంపాదించాలి. వాళ్ళు నరకం పోకూడదని. దేవునికి మనుషుల రక్షణయే, ఆత్మలు సంపాదించుటే ఆకలి అయిన. దేవునికి కూడా ఆకలి ఉంది. ఏమని? అతని వార్త వినాలి, యేసుక్రీస్తు రక్షణ వార్త వినాలని. నీకు ఆకలి అయినట్లే నాకు కూడా అన్యజనులకి నీవు సువార్త చెప్పాలి. మనము దాని గురించి చూద్దాం ప్రియులారా. 11వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం ప్రియులారా. 11th చాప్టర్, యాక్ట్స్ 11th చాప్టర్ 10th వర్డ్. ఇక్కడ చదివితే, ఇలాగూ 3 మారు జరిగిన తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడెను. వెంటనే కైసరి నుండి నా వద్దకు పంపబడిన 3 మనుషులను
మేమున్న ఇంటి యొద్దకు వచ్చి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో